శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 19న కదిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో టీడీపీ బలం 25కు చేరింది. అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్లు కౌన్సిలర్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల 19వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అదే రకంగా నారా లోకేష్ బాబు గారి నాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళని నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కదిరి మున్సిపల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ మాకు మద్దతు తెలిపి అవిశ్వాసం